పుష్ప నరకుడికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్. పుష్ప 2 మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇండియా లిస్ట్ లో టాప్ 10 లో నెంబర్ 1 లో ఉన్నాడు అల్లు అర్జున్. అది కూడా పుష్ప 2 మూవీకి 300 కోట్ల రెమ్యునేషన్ అని. మన సౌత్ ఇండియా నుండి బన్నీ ఉండడం చాలా గర్వకారణమని అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పుష్ప 1తో బన్నీ ఆ స్థాయికి వెళ్ళాడు అని, దాని కంటిన్యూషన్తో పుష్ప 2 వస్తుండడంతో ఇంకా రేంజ్ పెరిగిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇంతలా ఒకేసారి స్టార్డమ్ పెరగడానికి, టాప్ 1లో ఉండడానికి అసలు ముఖ్య కారణాలేంటి? ప్రీ రిలీజ్ కాంట్రాక్టే 1085 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాలో ఏ సినిమాకి రానటువంటి బిజినెస్. బాలీవుడ్ స్టార్ షారుఖ్ మూవీ జవాన్ ని మించి ఉందని, ఒక ఫైర్ బ్రాండ్ సక్సెస్ కాబోతుందని మార్కెట్ విశ్వసనీయ వర్గాల సమాచారం. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ లోనే థియేటికల్ కలెక్షన్స్ 660 కోట్ల బిజినెస్ చేసింది పుష్ప 2 మూవీ. నాన్ థియేటికల్ బిజినెస్ 425 కోట్ల బిజినెస్ చేసింది పుష్ప 2 మూవీ. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే 200 కోట్ల పైననే బిజినెస్ జరిగింది. నార్త్లో కూడా ఏ హీరోకి రానంత, ఎవరు ఊహించని బిజినెస్ చేసింది పుష్ప 2 మూవీ. అది 200 కోట్ల పైన అన్నమాట. 140 కోట్ల ఓవర్సీస్ అంటే ఇతర దేశాల్లో. తమిళనాడులో 50 కోట్లు, కర్ణాటకలో 30 కోట్లు, కేరళలో 20 కోట్లు థియేటికల్ బిజినెస్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా పుష్ప 2 రికార్డు సొంతం చేసుకుంది. నాన్ థియేటికల్ విషయంలో 425 కోట్లలో ఒక నెట్ఫ్లిక్సే 275 కోట్లకి తీసుకొని బిజినెస్ చేసింది. అంటే మూవీ ఏ స్థాయిలో ఉంటుందో మీ ఇమాజిన్కే వదిలేస్తున్నాం. మ్యూజికల్ రైట్స్ కోసం 65 కోట్లు, శాటిలైట్ రైట్స్ కోసం 85 కోట్ల బిజినెస్ చేసింది పుష్ప 2 మూవీ. పుష్ప 2 మూవీ ప్రొడక్షన్ కాస్టే 500 కోట్లు. ఈ పరంగా చూసుకుంటే డబుల్ బిజినెస్ థియేటికల్ ట్రైలర్, నాన్ థియేటికల్ ట్రైలర్లోనే అయిందన్నమాట. దీని పరంగా చూస్తే ఓపెనింగ్ కలెక్షన్స్ లాస్ట్ షారుఖ్ జవాన్ మూవీకి 66 కోట్లు వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2కి 100 కోట్లు దాటిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో ఇంతకు ముందు ఈ జోనర్లో RRR, బాహుబలి, KGF ఇలాంటి కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు బన్నీ పుష్పతో రికార్డ్స్ బ్రేక్ చేస్తాడని అభిమానులు అంటున్నారు. దీనికి అసలు ముఖ్య కారణం పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. జనాలు లక్షల కొద్ది వచ్చారు. అక్కడ కూడా ఇంతమంది వచ్చారు అంటే బన్నీకి ఏ రేంజ్ ఉందో అర్థమైపోయింది. కాబట్టి ఈ రేంజ్లో బిజినెస్ జరిగింది. అంటే మూవీని హైలైట్ చేయడానికి మన సౌత్ ఇండస్ట్రీ ఇలా ఒక పెద్ద ఈవెంట్ పెట్టి మూవీ పైన ప్రేక్షకుల్లో, మార్కెట్లో ఒక హై రేంజ్ హోప్ని తీసుకొచ్చారు. అది పుష్ప 2లో సక్సెస్ అయింది. అందుకే రిలీజ్కి ముందే ఇంత బిజినెస్ చేసి మూవీ పైన అంచనాలు పెంచి కలెక్షన్స్ విషయంలో ఒక ఉత్కంఠని రేపుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదగడానికి కారణం మన సౌత్లో తెలుగులో రిలీజ్ అయిన మూవీస్ని హిందీలో డబ్బుడ్ మూవీగా చేసి టెలివిజన్లో అంటే సోనీ మ్యాక్స్, జీ మూవీస్లో హిందీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో అక్కడ టెలివిజన్లో డబ్బుడ్ మూవీస్లో అల్లు అర్జున్, ప్రభాస్ టాప్లో ఉన్నారు. సో ఆ స్టార్డమ్ బన్నీకి ఈజీగా వచ్చింది. ఇది ముఖ్యంగా పాండమిక్ టైంలో రావడం వలన జనాలు బాగా ఆకర్షితులయ్యారు బన్నీకి. ఆఫ్టర్ పాండమిక్ పుష్ప రావడంతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అన్ని భాషల అభిమానులకి సినిమా వెళ్ళిపోయింది. ఒక్క మాసివ్ లెవెల్లో అలరించింది. బాలీవుడ్లో మాస్ సినిమాలు అంతగా రావు మన తెలుగు మూవీస్తో పోలిస్తే. అలాంటప్పుడు పుష్ప కంప్లీట్ బోల్డ్ మాస్ మూవీ కావడంతో అభిమానులు బన్నీని గుండెల్లో పెట్టుకున్నారు.
పుష్ప 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు 3 సంవత్సరాలుగా. కేరళలో చాలా పాపులారిటీ కూడా సంపాదించాడు బన్నీని అక్కడ మల్లు అర్జున్ అని కూడా ఫ్యాన్స్ పిలుస్తుంటారు. అక్కడ అంతలా పాపులర్ అవ్వడానికి మెయిన్ రీజన్ గోల్డ్ మైన్స్ వాళ్ళది ఒక యూట్యూబ్ ఛానల్లో అల్లు అర్జున్కి సంబంధించిన వీడియో, దానికి 150 కోట్ల వ్యూస్ రావడం అప్పట్లో ఒక సంచలనం. దానితో ఒక పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని బన్నీ సొంతం చేసుకున్నాడు. పుష్ప 2 మూవీ 12,000 థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. అసలు పుష్పకి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా ఫ్యాన్స్ మాస్ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టే ఇష్టపడతారు. ఇక్కడ పుష్పలో అల్లు అర్జున్ చాలా చిన్న స్థాయి నుండి ఒక స్మగ్లర్ రేంజ్ కు ఎదుగుతాడు. ఈ దారిలో గట్టిగా ఉన్న పెద్ద మనుషులని ఎదురిస్తాడు, చంపేస్తాడు. పోలీసులని సైతం లెక్క చేయకుండా వాళ్లతో విభేదిస్తూ స్మగ్లింగ్ చేస్తూ పేదవాళ్ళకి సహాయం చేస్తాడు. సో సుకుమార్ హీరోకి డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది జనాలకి ఒక ఊపుని తీసుకొచ్చింది. అంటే ముఖ్యంగా మాస్ జనాలని ఆకట్టుకుంది, థియేటర్లకి రప్పించింది. అందుకే పుష్పకి ఇంతగా రేంజ్ పెరిగింది. మళ్ళీ దీనిలో అల్లు అర్జున్ యాష, భాష, విలేజ్ బ్యాక్డ్రాప్ చాలా బాగా ఉంటుంది. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక కార్ని లారీ గుద్దింది అనుకోండి, అక్కడ 100% కారు వాడితే తప్పున్న లారీ వాడినే తిడతారు జనాలు. ఎందుకు అంటే కార్ చిన్నది కాబట్టి. జనాలు చిన్న వ్యక్తులకి సపోర్ట్ గా మాట్లాడతారు, ఆదరిస్తారు. సో పుష్పలో బన్నీ క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది కాబట్టి పుష్ప 2కి ఇంత క్రేజ్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోకి కూడా పర్మిషన్ ఇచ్చారు. అలాగే టికెట్స్ రేట్స్ కూడా పెంచుకోవడానికి కూడా పర్మిషన్స్ ఇచ్చారు. ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో, ఎన్ని రికార్డ్స్ బద్దలవుతాయని బన్నీ ఫ్యాన్స్ ఎవరికి వారు అంచనాలను వేసుకుంటున్నారు. ఒకరు 200 కోట్లని, ఒకరు 300 కోట్లని ఫస్ట్ రోజే ఈ కలెక్షన్స్ అని అనుకుంటున్నారు. ఇవన్నింటికి ఆన్సర్ దొరకాలంటే 5th రోజు మార్నింగ్ వరకు ఆగాల్సిందే. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్స్ కి పుష్ప 2 మూవీ ఎలా ఉండబోతుంది, మీరు ఏ రోజు మూవీకి వెళ్తున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ని ఈ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తో ప్రతిరోజు మీ ముందుంటాము. మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయడం. థ్యాంక్ యూ ఆల్.